అనాల దేన్ని బట్టి స్టార్ట్ అయ్యింది? నువ్వేం చదివావు కదా. ఇప్పుడు చెప్పండి, మనకు విలువ మళ్ళీ దేన్ని బట్టి? కలర్ బట్టి విలువ ఉంది కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? కలర్ వేసుకుంటున్నారు, అంతే కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, మనం కలర్ వేస్తే కానీ విలువ లేదు, ఫలానాది ఉంటే కానీ మనకు విలువ లేదు, ఫలానా క్వాలిఫికేషన్ ఉంటే కానీ విలువ లేదు. కానీ దేవుడు మన మీద ఎంత పెట్టుబడి పెట్టాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మన కొరకు ఏమి ఇచ్చాడు. ఇది కథ కాదు కదా. కథ అనుకుంటే అసలు మనం ఇక్కడ ఈ మాటలు వినాల్సిన అవసరమే లేదు. ఇది కథ కాదు. దేవుడు నా కొరకు తన సొంత కుమారుని ఇచ్చాడు. అది నాకైతే కథ కాదు, అది సత్యం. రోమపత్రిక 8:31 ఏమన్నాడు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అప్పగించుటకు వెనుక తీయక ఆయనను అప్పగించిన వాడు అన్నాడు. అంటే ఒక్కోసారి మనమేమంటాం? ఉండండి, మీకు ఫలానాది ఇవ్వాలనుకున్నాను అంటారు. ఇందాకే మేము జస్ట్ నేను కారు దిగి పైకి వచ్చేటప్పుడు ఇదే డిస్కషన్ జరిగింది. మీకు ఇవ్వాలనుకున్నానండి అంటారు. తర్వాత ఏం చేస్తారు? వచ్చే నెల ఇస్తామంటారు. అంటే ఇచ్చే దగ్గర కూడా ఏం చేస్తారు? ఇద్దామనుకున్నది కూడా వెనక్కి తీస్తారు. కానీ దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అప్పగించడానికి వెనుక తీయలేదు కదండి. మన ఆకారాలు, మన రంగులు, మన ఇతరత్ర ఏమీ దేవుడు చూడకుండా ఇచ్చాడు. అది కూడా ఇచ్చినప్పుడు ఏం చేయలేదు? అక్కడ రాసిన పదం చెప్పండి, వెనుక తీయలేదు. ఎంత విలువైంది ఇచ్చాడు? అమూల్యమైన వ్యక్తిని ఇచ్చాడు మన కొరకు. ఇచ్చాడంటారా ఎవరు లేదంటారా? ఇస్తే ఇచ్చాడనండి, లేకపోతే లేదనండి, అంతే. యేసుప్రభుని ఇచ్చాడా? ఇవ్వకపోతే ఏమవుతున్నాం? యేసుప్రభు బదులు ఏ గొర్రో ఏ మేకో వధించబడింది అనుకోండి, ఏమవుతున్నాం? ఈరోజు మనలో పరిశుద్ధాత్మ ఉండేవాడు కాదు. పాత నిబంధనలో ఉన్నవారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? వారిలో ఆయన ఎల్లప్పుడూ లేడు. యోహాను 14:16 క్రొత్త నిబంధనలో ఉన్న వారితో మాత్రమే ఆయన వారిలో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎందుకంటే వారి హృదయం యేసు ప్రభునందు విశ్వాసం వల్ల పవిత్రమైంది. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. గలతీ 4:6 ప్రకారం ఉన్నాడా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే మన కొరకు ఎవరు ఇవ్వబడ్డారు? యేసుప్రభు ఇవ్వబడ్డాడు కాబట్టే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఎంత విలువైన వాడు? యేసుప్రభు ఎంత విలువైన వాడు? చదివిన వచ్చిన చెప్పట్లే మీరు. పేతురు 1:2-7 ఎంత విలువైన వాడు? అమూల్యమైన వాడు. అమూల్యమైన వాణ్ణి నాకు ఇచ్చాడంటే నేను దేవుని దృష్టికి ఎంత విలువైన వాడిని చూడండి. ఇక్కడ ఎంతమంది యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించారు? యేసుప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడుగు, నీ కృపచేత నన్ను నీ బిడ్డగా అంగీకరించాను ఎంతమంది ప్రార్థన చేశారు? ఇంతకుముందు చేశారా? మీరు అందరూ ఎవరైనా చేయకపోతే ఇప్పుడే చేయండి. యేసుప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడుగు, నీ కుమారునిగా నన్ను అంగీకరించి. అంతే. ఆ ఒక్క వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకోవటం మాత్రమే కాదు, తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆయన పంపిస్తాడు. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ ఉన్నాడో వారందరి కొరకు ఎవరు అనుగ్రహించబడ్డారని అర్థం? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరండి? ఎవరు తక్క? యేసుప్రభు ఎవరు? అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడిని దేవుడు నాకు ఎవరికి ఇచ్చాడంటే మన వాల్యూ ఎంత ఆయన దృష్టిలో? అమూల్యమైందే. ఇప్పుడు అక్కడి నుండి మన ప్రయాణం స్టార్ట్ చేయాలి. భక్తి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఒకరోజు దేవుని దృష్టికి నేను విలువైన వాడనవుతాను, అది ఒకరోజు అవుతాను కాదు, నేను దేవుని దృష్టికి అమూల్యమైన వాడను. అక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభించాలి. ఆ నమ్మకం మనకు రావాలి. మనమేమనుకుంటామంటే భక్తి అంటే ఒకరోజు నేను బాగా ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేసి ఎక్కువ బైబిల్ చదివి ఎక్కువగా ఆయన పక్షంగా పని చేస్తే ఒకరోజు దేవుని దృష్టికి నేనేమవుతాను? విలువైన వాడిని అవుతాను అనుకుంటాం. నిజం చెప్పండి, మనం పాటలు పాడి ప్రార్థన చేసి ఉపవాసం చేసి బైబిల్ బాగా చదవడం ద్వారా, పత్రికలు పంచడం ద్వారా, ఆయన పక్షంగా పని చేయడం ద్వారా దేవుని దృష్టికి ఒకరోజు విలువైన వాళ్ళం అనుకోండి, ఆ విలువ ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు ఆ విలువ?
అమూల్యమైన వాడిని ఇచ్చే అంత విలువ ఉంటుందా? మరి ఎందుకు అంత బిల్డప్ మనకి? మన అంతే కదా. ఇప్పుడు ఈ సౌండ్ బాక్స్ శంకర్ మోయగలడు, మోయలేడా? కింద వరకు అవలేలుగా మోసేస్తాడు కదా. అదే సౌండ్ బాక్స్ మా డానీ గారు మోస్తాడా? మొయ్యకపోయినా శంకర్ మోసుకెళ్తున్నప్పుడు అడ్డొచ్చి నేను మొయ్యలేను అనుకున్నావా, నువ్వేనా పెద్ద అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఊరే కనీసం వాడికి తెలియాలంటే కనీసం వాడి మీద అలా టచ్ అయ్యి అప్పుడు తెలుస్తుంది కదా. ఈరోజు కూడా ఒకరోజు దేవుని దృష్టికి నేను విలువైన వాడిని అవుతాను అని భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భక్తి చేస్తే ఎంత విలువైన వాళ్ళు అవుతారు దేవుని దృష్టికి? ఎంత భక్తి చేసినా దేవుడు మన కొరకు అమూల్యమైన వాడిని ఇచ్చే అంత విలువ మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేం. కాబట్టి అది అబద్ధం, అది యథార్థత కాదు, అది వేషధారణ. వాస్తవం ఏంటి? మనము ఆయన పక్షముగా ఒక్క పని చేయక ముందే ఆయన దృష్టికి మనం విలువైన వారమయ్యాం. ఒక్క పని కూడా చేయలేం మనం. రత్నాజీ అన్న ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడండి. రత్నాజీ అన్న కొరకు యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు? ఈయన పుట్టకముందే చనిపోయాడు. పుట్టకముందే ఈయన కొరకు యేసుప్రభు చనిపోయాడంటే ఈయన కొరకు దేవుడు యేసుప్రభుని ఎప్పుడు ఇచ్చాడు? ఈయన పుట్టకముందు ఇచ్చాడంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు దేవుని కొరకు? ఏమి చేయనప్పుడే నీ విలువ అమూల్యమైన వాడవు నువ్వు. అక్కడి నుండి మన భక్తి జీవితం స్టార్ట్ చేయాలి. గ్రౌండ్ లెవెల్ నుండి స్టార్ట్ చేసేది భక్తి కాదు. దేవుని దృష్టికి నేను అమూల్యమైన వాడను అనే దగ్గర నుండి మన భక్తి జీవితం స్టార్ట్ అవ్వాలి. భక్తి జీవితం ఎలా ప్రారంభించబడుతుంది? భక్తి జీవితం ఎలా ప్రారంభించబడుతుంది నేను చెప్తేనండి అందరూ. భక్తి జీవితం ఎలా ప్రారంభించబడుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? దేవుడు మహావాత్సల్యంతో నన్ను క్షమించాడు, మహాప్రేమతో నన్ను క్షమించాడు, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి నన్ను క్షమించాడు. ఇంకా చెప్పాలంటే అమూల్యమైన తన కుమారుని నా కొరకు ఇచ్చాడు. ఇవ్వటానికి ఆయన వెనుక తీయలేదు. అమూల్యమైన వాడిని నాకు ఇవ్వటం కొరకు దేవుడు వెనక తీయలేదు. అప్పటికి నేను దేవుని కొరకు ఏమీ చేయలేదు. ఇది అనుకుంటూ ఉండాలి. ఇది అనుకుంటూ ఉండటం ద్వారా మనలో ఉన్న భావన మార్పు చెందుతుంది అన్నమాట. మనలో జరిగింది మనం అనుకుంటూ ఉండాలి. మనలో ఏదైతే జరిగిందో అది మనం అనుకుంటూ ఉండటం ద్వారా మన భావన అంటారు. భావన అంటే ఏంటంటే మనస్సాక్షి, మన యొక్క కాన్షియస్నెస్, మన భావన అనేది ఏమైంది? మార్పు చెందుతూ ఉంటుంది. లేకపోతే మనం ఏమనుకుంటాం? దేవుని దృష్టికి నేను ఏం చేస్తే విలువైన వాడిని అవుతాను అనుకుంటాం. ఇది అనుకునేటప్పటికే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ మనలోకి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తును దేవుడు మనకి ఇవ్వటం ద్వారానే వచ్చాడు కదండి. కేజీ కోడి ఎంత ఏనా వాసన? కోడి ధర చెప్పు. కోడి ఒక 300 వేసుకోవచ్చా? ఒక 300 వేసుకోండి. ఎన్ని కోళ్ళు అర్పించారు పాత నిబంధనలో? పక్షులు. పక్షి గురించి చెప్తున్నా, పక్షి జాతి వాళ్ళు అంతకంటే పెద్దవి అర్పించారు. ఎన్ని అర్పించినా అవి వారి పాపములను తీసివేయలేదు. అందుకని వారిలోనికి పరిశుద్ధాత్మ రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోన్ ఇస్తానని చెప్పాను, మీకు ఈ ఫోన్ ఇస్తానని చెప్పాను. దీని బదులు నేను ఇదే బ్రాండ్లో డబ్బా ఫోన్ ఇచ్చాను అనుకోండి, మీ ఫేస్ ఎలా ఉంటుంది కదా. మన కొరకు దేవుడు మేకలు, ఎడ్లు, గొర్రెలు, పశువులు కాదు, తన కుమారుని ఇచ్చాడు. ఏమైంది మరి నాకు చెప్పవే? సో దేవుడు మన కొరకు ఇవ్వటానికి వెనక్కి తీయలేదన్నమాట. ఎవరిని? కుమారుని. అందుకనే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. సో ఇది మనం గమనించాలి. సో చూద్దాం, మళ్ళీ చూద్దాం రండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:7 చదవండి.
పెట్టావరా నువ్వు? పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, వచనం 7వ వచనంలో మనం చూస్తున్నాం, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే అది చాలండి. విశ్వసింపని వాళ్ళు ఏం చేశారంట? ఆయన్ని నిషేధించారంట. ఆ రాయిని ఏం చేశారు? నిషేధించారు. ఏ రాయి? అమూల్యమైన వాడు కదండి. ఇప్పుడు మనకి ఈ అత్తిలి పరిసర ప్రాంతాల్లో ఒక రాయి దొరికింది అనుకోండి, ఆ రాయి అమూల్యమైనదని ఎవరన్నా అంటారా? వజ్రం దొరికిందండి, ఇంతలో వజ్రం దొరికింది, ఆ వజ్రం అమూల్యమైందని ఎవరన్నా అంటారా? అమూల్యమైందని ఎవరు అనరు. దానికి కూడా వెలకట్టగలిగిన కుబేర్లు మన దేశంలో ఉన్నారు. ఎలా అంటారన్నా? అలా అనగలిగితే ఇక యేసు ప్రభు ద్వారా మనకు కలిగిన విమోచన గొప్పతనమే ఉంది. అసలు ఈ ప్రపంచంలో మనల్ని కొనగలిగిన కుబేరుడు ఎవడు లేడు. ఒకవేళ మనల్ని కొనగలిగిన కుబేరుడు ఉంటే మన నీతి ఏమైద్ది? ఇప్పుడు యేసుప్రభు మనల్ని పాపులను నీతిమంతులుగా తీర్చాడా? ఇప్పుడు ఎవరైనా మనల్ని కొనగలిగితే మన నీతి ఏమైద్ది? కరెక్ట్ చెప్పలేదు మీరు. కాదు. పాపి నీతిమంతుడయ్యాడా యేసుప్రభు కొనటం ద్వారా? మనల్ని ఎవరైనా కొనగలిగితే ఇప్పుడు నీతిమంతుడు ఏమవుతాడు? మళ్ళీ ఇంకోలా మారిపోతాడు. నీతి ఇంకెప్పటికీ ఎందుకు మారదు? మనల్ని ఎవరు కొనగలిగిన వాళ్ళు లేరు కాబట్టి. పాపి నీతిమంతుడు ఎప్పుడయ్యాడు? ఆయన కొన్నప్పుడు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఎవడన్నా కొనగలిగినోడు ఉంటే నీతి ఏమైద్ది? మారిపోతుంది. కానీ ఇప్పుడు నేను కొనుక్కున్న వాటికి నా పేరు పెట్టుకుంటాను. మీరు బండి కొనుక్కుంటారా లేదా ఇంకొకరి దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్లో? వాళ్ళ స్టిక్కరింగ్లే ఉంచుతారా? మారుతారు లేదా? అలాగే ఇప్పుడు నీతిమంతుడిని ఎవరైనా కొనగలిగారు అనుకోండి, అతను ఇంకో పేరు పెట్టుకుంటాడు. మనకి ఇంకొక పేరు ఎవరు పెట్టలేరు. మన పేరేంటి? ఇర్మియా 23:6 యెహోవా మనకు నీతి. ఈ పేరు ఇంకెవరు మార్చలేరు. ఎందుకు మార్చలేరంటే మనల్ని ఇంకెవరు కొనలేరు. ఇదంతా వివరణ చెప్పాను. దేనికి? అత్తిల్లో ఏమైనా రాయి దొరికింది అనుకోండి, ఆ రాయి ఎంత విలువ ఉంటుంది? ఉంటే కొన్ని కోట్లు ఉంటుంది. ఎన్ని కోట్లు పెడితే మనల్ని ఎవరు కొనగలరు? ఇప్పుడు ఎవరు కొనలేరు మిమ్మల్ని. యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఇంకెవరు ఆయన నుండి విమోచించలేరు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన అమూల్యమైన రాయి అన్నమాట. ఈ అమూల్యమైన రాయిని కూడా కొంతమంది ఏం చేశారు? నిషేధించారు. ఎవరికైనా వజ్రం దొరికితే ఇసిరేస్తారు బయటికి. మీరు ఇసిరేస్తారా? వాళ్ళు చూస్తున్నారు ఏంటండి? వాళ్ళు దొరికితే చూద్దాం అన్నట్టు. వజ్రం దొరికితే విసురుతారా? ఏమా బయటికి ఇసిరేస్తారు, బయట పడేస్తారా? యేసుప్రభుని ఇశ్రాయేలు ఏం చేశారు? ఏం చేశారు? ద్రాక్ష తోట వెలుపలకు త్రోసేశారు. యెరూషలేము గవిని వెలుపట సిలువ వేశారు. పాళెం వెలుపలకి గెంటి వేశారు. ఆయన శిబిరం వెలుపలకు వచ్చేసాడు. వాళ్ళు ఎందుకు నిషేధించారు? వారు ఎందుకు తృణీకరించారు? వారు ఎందుకు విసర్జించారు? అలా లేదు. మీరు చదివిన దగ్గర ఏమని చెప్పండి, మీరు చదివి చెప్పండి. పేతురు రాసిన మొదటి విశ్వసింపని వారైతే అన్నాడు. అంటే విశ్వసించాం, మనకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైనా నిషేధించబడ్డాడు. వారు ఆయన నిషేధించారు. ఇంతకు వారు ఎందుకు విశ్వసించలేదు, మనం ఎందుకు విశ్వసించాం కదా? ప్రశ్నే కదా. మీరు కానీ విశ్వసించలేదు అనుకోండి యేసుప్రభుని, మీరు ఆ విలువైన అమూల్యమైన డైమండ్ లాంటి ఆ రాయిని బయటపడేసినట్టే. విశ్వసించారంటే ఆ డైమండ్ మీతో ఉన్నట్టే. మనం విశ్వసించామే, విశ్వసించలేదా? నేనైతే యేసుప్రభుని అంగీకరించాను రక్షకునిగా 1999 సంవత్సరంలో. కుటుంబ ప్రార్థనలో యేసుప్రభుని నేను రక్షకునిగా అంగీకరించాను. 2007 సంవత్సరంలో నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు నా రక్షణ సాక్ష్యాన్ని సంఘం ఎదుటి బహిరంగంగా
ఒప్పుకొని నీటి బాప్తిసం పొందాను. 2016లో కొంతగా సత్యం గ్రహించాను. 2023లో పూర్తిగా దేవుని యొక్క సంకల్పం అర్థం చేసుకొని పరిచర్య చేస్తున్నాను. ఇది నా చిన్న స్టోరీ. రక్షణ పొందింది ఎప్పుడు? 99లో. ఆ రోజే నేను యేసు ప్రభుని కుటుంబ ప్రార్థనలో అంగీకరించాను. అంటే అప్పుడే నేను ఆ డైమండ్ ఏం చేసుకున్నాను. డైమండ్ అనే పేరు ఆయన సరిపోదు, మరి ఇప్పుడు మనం పోల్చడానికి ఏం లేదు. ఆ విలువైన రాయిని నా జీవితంలో వేసుకున్నాను. ఇప్పుడు ఆ రాయి నాతో ఉంది. ఆ రాయిని నేను నిషేధించలేదు. ఎందుకు? నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. అయితే విశ్వసింపని యూదులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆయనను తీసుకొని బయట పారవేశారు. వారు ఎందుకు విశ్వసించలేదు, మనం ఎందుకు విశ్వసించాం? ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఇంటి మీద స్టార్ ఎట్టుకున్నారు కాబట్టి విశ్వసించారు. లైటింగ్ ఎట్టుకున్నారు కాబట్టి విశ్వసించారు. చిన్నప్పటి నుంచి బైబిల్ కొనుక్కొని బైబిల్ పట్టుకు తిరిగారు కాబట్టి విశ్వసించారు. ఎంకిషారు యేసు రక్తమే జయమని ఎప్పుడు మీరు అనేవారు కాబట్టి విశ్వసించారు. అంతేనా? ఆయన క్షమించాడు, ఓకే. అసలు మనం ఆయన ఎందుకు విశ్వసించాం, యూదులు ఎందుకు విశ్వసించలేదు అంటానికి కింద వచనంలో ఏం చెప్పాడు చదవండి. 7వ వచనం మళ్ళీ చదవండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయన అనే మాట చూస్తున్నాం. కాబట్టి కొందరు విశ్వసించారు, కొందరు విశ్వసించలేదు. ఎందుకు విశ్వసించలేదు? నెక్స్ట్ వచనం చదువుదాం. వచనం 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. అంతే. మీరు ఎందుకు విశ్వసించారో తెలుసా? మీరు పిలువబడ్డారు అంతే. ఇంక అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే మీకు బుర్రకాయ లేదని అర్థం, నాకు బుర్ర లేదని అర్థం. అంతేనా? ఆయన నన్ను పిలిచాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచలేదు? ఆయన ఎవరిని పిలవలేదో వారు విశ్వసించలేదు. అంతే. దానికే వారు నియమించబడ్డారు అన్నాడు పైన. అంటే దేనికి నియమించబడ్డారు? ఆ రాయిని తీసి బయటపడేయడానికి వారు నియమించబడ్డారు. మనం ఎందుకు నియమించబడ్డాం? ఆ రాయిని తెచ్చి మన ఇంట్లో వేసుకోవడానికి నియమించబడ్డాం. అర్థమైందండి? అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఇదంతా పిలుపే. ఆయన మనలను పిలిచాడు, అందుచేత మనము ఆయన యందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన మనకు అమూల్యమైన వాడయ్యాడు. సో ఫైనల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకు ఎందుకు అమూల్యమైన వాడయ్యాడంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన కొందరికి నిషేధించిన రాయి అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ఆయన వారి యందు విశ్వాసం ఉంచలేదు. వారెందుకు విశ్వాసం ఉంచలేదు, మన ఎందుకు విశ్వాసం ఉంచామంటే ఆయన మనల్ని పిలిచాడు, వారిని పిలవలేదు. ఆయన వారిని ఎందుకు పిలవలేదు? ఆయన వారిని ఎందుకు పిలవలేదు, మనల్ని ఎందుకు పిలిచాడు? చెప్పండి. ఆలోచన కలుగుతుందా మీకు? అసలే నేను చెప్తున్నప్పుడు ఆలోచిస్తున్నారా? మనం ఎంత విలువైన వారు? అమూల్యమైన వారిని మనకివ్వటం కొరకు ఆయన వెనుక తీయనంత విలువైన వారు. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత, రక్షించబడకముందా? ముందే. మనం రక్షించబడకముందే కదా యేసుప్రభుని ఇచ్చాడు. ఇస్తేనే కదా మనం రక్షించబడ్డాం. అంతేనమ్మా? ఇప్పుడు అంత విలువైన వారం మనం. ఎందుకు మనం విలువైన వారం అయ్యాం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కాబట్టి. కానీ మనం ఎందుకు విశ్వాసం ఉంచాం? ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి. అయిపోయింది వర్తమానం అక్కడితో. నెక్స్ట్ పాయింట్, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? వేరే కారణమేమి లేదయ్యా, అతిశయించే వీలు లేదయ్యా, ఇది నీ కృప స్వామి. వేరే కారణం ఏం లేదు. మీరు ఇంకా ఎదుగుతున్నారు. ఎందుకు పిలిచి ఉండొచ్చు? చిన్నప్పుడు మా అమ్మ యేసుప్రభుకి బీరకాయలు అట్టుకెళ్ళింది కాబట్టి అన్నట్టు ఆలోచిస్తున్నారు మీరు. దెర్ ఈజ్ నో రీజన్. ఆయన మనల్ని పిలవడానికి దెర్ ఈజ్ నో రీజన్. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే తన మహిమ గుణాతిశయమును బట్టి పిలిచాడు.
ఆయన గుణం, ఆ గుణాన్ని బట్టి మన గుణాలు ఎత్తుక్కుంటున్నాం. మనం గుణాలు ఎప్పుడైనా ఎప్పుడు బాగుంటాయి? రక్షించబడ్డాక బాగుంటాయి, రక్షించబడకముందు బాగుంటాయి మన గుణాలు? అమ్మా, అసలు మన గుణం ముందే బాగుంటే రక్షించబడక్కర్లేదు కదా. మన గుణం ఎప్పుడు బాగుంది? ఆయన మన కొరకు ఎప్పుడు అప్పగించబడ్డాడు అంటే ఇప్పుడు ఎవరి గుణాన్ని బట్టి? ఆయన గుణమే. ఆయన గుణాన్ని బట్టి మనల్ని పిలిచాడు. ఎవరైనా వచ్చి మమ్మల్ని ఎందుకు పిలవలేదంటే ఆయన గుణాన్ని బట్టి నన్ను పిలిచాడు. అది మాత్రం నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం మట్టుకు ఎరుగుదాము, అప్పుడు పూర్తిగా ఎరుగుతాం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాము, అక్కడ ముఖాముఖిగా చూస్తాం. ఒక రోజు వస్తుంది, ఆ రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఈ దీన దేహం నుండి విమోచిస్తాడు. ఆ దినం మనం సమస్తాన్ని ఎరుగుతాం. అంతవరకు మనకి కారణాలేమీ తెలియదు. కానీ ఒక్కటైతే తెలుసు, ఏమంటే మనల్ని ఆయన పిలిచాడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము, కాబట్టి ఆయన మనకు అమూల్యమైన వాడు. ఆయన నన్ను పిలిచాడు అనే దగ్గర ఏం లేదు. దెర్ ఈజ్ నో రీజన్. ఆయన నన్ను ఎందుకు పిలిచాడు? మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని, ఎందుకు పిలిచాడు? విశ్వాసం ఉంచాడు కాబట్టి పిలిచాడు. ఏం పాస్టర్ గారు మీరు కూడా తప్పుడు చెప్తే ఎలాగండి? తన మహిమ గుణాతిశయాన్ని బట్టి పిలిచాడు. చెప్పాను నేను మీకు ఆల్రెడీ మాట. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. చెప్పినవి కూడా చెప్పట్లేదు మీరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము వచనం 2 చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి అంతే మనల్ని ఎందుకు పిలిచాడు? తన మహిమను బట్టి, తన గుణాతిశయాన్ని బట్టి పిలిచాడు. తన మహిమ, తన గుణాతిశయం బట్టి మనల్ని పిలిచాడు కాబట్టి మనం కిషోర్ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన మనకు అమూల్యమైన వాడు. ఆయన మనకు అమూల్యమైన వాడు అయితే దేవునికి మనమెవరు? అమూల్యమైన వారు. దేవుని దృష్టికి అమూల్యమైన వారమని ఎరిగిన తర్వాత ప్రారంభించబడేది భక్తి. లేదంటే మనమే దేవునికి చాలా చేసేస్తున్నాం అని భ్రమలో ఉంటాం లేదా? ఎందుకమ్మా అంత ఖర్చు పెట్టేసుకుంటున్నాను అంటే, ఉండమ్మా ఇంత ఖర్చు పెడితే కానీ మనం దేవుని దృష్టికి విలువైన వారం కాదంటే చెప్పండి. మన జీవితకాలం అంతా మన ఆస్తి ఎంత ఉంటుంది? కొన్ని కోట్లు అనుకోండి. అనుకుంటున్నారు మీరు, ఇంకా ఫోన్లు అనుకోండి. కొన్ని కోట్లు అనుకోండి. కొన్ని కోట్లు విలువ ఇప్పుడు మనం ఇచ్చేది కూడా ఎంత ప్రభుకి? మన ఆస్తిలో భాగమే కదా. ఆ భాగం దేవునికి ఇచ్చినా మనము ఏమనుకుంటున్నాం? ఈ ఆస్తిలో భాగం ఇస్తున్నాం కాబట్టి దేవునికి ఏమైపోతాం? విలువైన వారు మనం ఇవ్వటం ద్వారా కాదు, ఆయన మనకి ఇవ్వటం ద్వారా. ఆయన మనకి ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? తన సొంత కుమారుని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు భక్తి చేస్తున్నారు, ఎవరు భక్తిహీనంగా ఉన్నారో మీరు చెప్పాలి. భక్తి పైకి కనపడుతుందా? పైకి కనపడదా? కనిపించదా? భక్తి పైకి కనిపించదా? సరే, భక్తిగా ఉన్నట్టు పైకి కనిపించే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఎక్కడుంటారు వాళ్ళు? ఏ ఊర్లో ఉంటారు? ప్రతి చోట ఉంటారు అంటున్నారు కానీ మేమే అని ఎవరు చెప్పట్లేదు. చూసారా? అదే మన భక్తి కదా. ప్రతి చోట ఉంటారు, అంతటా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడో ఏజెన్సీలో ఉన్నట్టు వాళ్ళు కొండల్లో ఉంటారు, గుహల్లో ఉంటారు. వాళ్ళు మనకు కనిపించరు, మనం పడుకున్నాక వాళ్ళు మెలుకుంటారు అన్నది చెప్తున్నారు మీరు. మనమే కదండి ఆ బ్యాచ్. మన హృదయంలో మనం చాలాసార్లు భక్తి చేసేస్తున్నాం అన్న భ్రమలో లేమా కదా. నేను అనుకునేవాడు, నేను పాస్టర్ గారు అబ్బాయి అయి ఉండి నేను ప్రతి ఆదివారం 100 రూపాయలు కానుకేస్తున్నాను అనుకునేవాడిని. ఎందుకు వేస్తున్నాను? నేను ఏలూరులో చదువుకున్నప్పుడు అలా అనుకునేవాడిని అనమాట. ఎందుకు వేస్తున్నాను? నేను ఒకరోజు నేను దేవుని దృష్టికి విలువైన వాడిని అవుతానని వేసాను నేను. అప్పుడు నేను 100 రూపాయలు ఎత్తున్నప్పుడు ఎవరైనా చూశారనుకోండి, చూసారా పాస్టర్ గారు అబ్బాయి అయ్యి ఉండి కూడా 10 రూపాయలు ఇట్లా 20 రూపాయలు ఇట్లా ఎంత ఎత్తున్నాడు అది తెలియడానికి అప్పుడప్పుడు మనం కానుకొని కూడా ఏం చేస్తాం? కానీ మేము చూపిస్తాం కదండి. ఇదంతా పైకి భక్తే. ఇది అసలు వాస్తవం భక్తే కాదు. భక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం దేవుని దృష్టికి
అమూల్యమైన వారం అని నమ్మటం కానీ స్టార్ట్ అయింది. అది అసలు ఎవరు నమ్మలేరు. ఎందుకు నమ్మలేరంటే, అది ఎలా కుదురుద్దండి, మేము ఎంతో ఖర్చు పెట్టేసాం ఇప్పటికే, ఈ లెక్కలేమి లేకుండా అందరూ అమూల్యమైన వారు అయిపోతే ఎలా కుదిరిద్ది? నేను విలువైన వాడిని అవ్వాలి కానీ అది ఆ చెల్లి అవ్వకూడదు. నేను విలువైన వాడిని అవ్వాలి కానీ ఎవడు ఎమ్మెల్యే గారు అవ్వకూడదు. నేను విలువైన వాడిని అవ్వాలి కానీ రత్నాజీ గారు అవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పలహారం పెట్టుకోడు ప్రార్థనలో. ఆ పలహారంకి వచ్చేంత నా మీదే నెట్టేస్తున్నాడు. ఈయన ఉన్నాడంటే డ్రింక్లన్నీ తాగుతాడు కానీ ఎప్పుడు ఒక్కరికి ఒక బాటిల్ కూడా కొనియడు. ఈయన కూడా దేవుని దృష్టికి ఎవరంట? అక్కడ మనకు బాధ వచ్చేసిద్ది. కానీ మీరు తెలుసుకోండి, యేసు ప్రభుని నమ్మిన వారు అందరూ దేవునికి అమూల్యమైన వారు. అది మనం నమ్మగలిగితే, అది కొంచెం అరగగలిగితే, మనకు డైజెషన్ ప్రాబ్లం లేకపోతే ఆ విషయంలో, అక్కడి నుంచి భక్తి స్టార్ట్ అయింది. కాబట్టి మనం దేవుని దృష్టికి అమూల్యమైన వారు. మీరు అందరూ చెప్పండి, మనం అందరం దేవుని దృష్టికి అమూల్యమైన వారు. కొన్నిసార్లు పాత సామాన్లు బయటికి వేసేస్తాం కదా. మనం పాత సామాన్లు వేసేసిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట కుమ్మరిస్తారా? అక్కడికి వెళ్తే కొంతమంది ఆడు విలువైనవి దొరుకుతాయి లేదా? అవి విలువైనవి ఎందుకైనా మనకు అవి ఆ పడేసిన వాడికి దాని విలువ తెలియలేదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియలేదు. అవునా కదా? సేమ్ అలాగే అసలు యేసు ప్రభునే బయటపడేశారంటే ఆయన ఎన్ని, నేను చెప్పలేను ఇంకా. ఆయన ఎంత విలువైన వాడు, అసలు ఎంత విలువైన వాడు ఆయన బయటపడేశారు. వాళ్ళు బయటపడేయడానికి గల కారణం వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దానికే వారు నియమించబడ్డారు. ఎందుకంటే వారు పిలువబడలేదు. వారు ఎందుకు పిలువబడలేదు నాకు తెలియదు. నేను ఎందుకు పిలువబడ్డాను? ఆయన మహిమ గుణాతిశయాన్ని బట్టి. అంతే, ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయాన్ని బట్టి మనం పిలువబడ్డాం. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయొత్తండి, అర్థం కాని వాళ్ళు 2 చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళు ఒక చేయొత్తండి, అర్థం కాని వాళ్ళు 2 చేతులు ఎత్తండి. మాకు ఎందుకులే అన్నవాళ్ళు మొత్తం లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను మీకోసం. అర్థమైందా? అర్థం అవ్వలేదా? కాబట్టి ఇప్పుడు మన భక్తి ఎక్కడి నుంచి ప్రారంభమైద్ది? నేను దేవుని దృష్టికి అది అమూల్యమైన వాడను అని అన్నప్పుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన నన్ను పిలిచాడు తన మహిమను బట్టి. అక్కడికి మనం వస్తాం. ఇప్పుడు పేతురు 2:9 చదవండి మళ్ళీ. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి సరే, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? గుణాతిశయాన్ని బట్టి. అది మనకు తెలిస్తే ఇప్పుడు మనం ఆ గుణాతిశయాన్ని ప్రచురం చేస్తాం. అంటే మెట్టుకు మనల్ని పిలిచిన ఉద్దేశం ఇప్పుడు నెరవేరుద్ది. పిలవటానికి కారణాలు ఏమి లేవు, కానీ పిలిచిన తర్వాత మాత్రం ఆయన గుణాన్ని మనం ప్రచురించాలి. ప్రచురించడం అంటే ఏంటి? చెప్పటం. చెప్పాలంటే దాన్ని అసలు ఒప్పుకోగలగాలి. ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించాలి. ఒప్పుకోవటం అనేది కొంచెం సైలెంట్గా నోట్లో జరిగిపోద్ది. ప్రచురించడం అనేది బయటికి జరిగింది. సో ఫస్ట్ కన్ఫెషన్, ఆ తర్వాత మనం దాన్ని ప్రచురించడం జరిగింది. ఫస్ట్ మనం ఒప్పుకోగలగాలి. ఏమనంటే, మనం ఆయనకు విలువైన వారం, ఎందుకంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఎందుకంటే ఆయన మనలను పిలిచాడు. కారణం ఏంటంటే తన మహిమను బట్టి. ఇక్కడ దాకా వస్తే ఆ తర్వాత ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురించగలుగుతాం. అంటే అప్పటి నుంచి మనకు ప్రచురించాలంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను మీకు, ఈ మెసేజ్ అంతా నాకు దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇప్పుడు మనం కూడా ప్రచురించాలంటే ఏం బయలుపరుస్తాడు? ఆయన గుణాతిశయాన్ని ఆయన గుణం ఏంటో చెప్తాడు ఇప్పుడు. ఎందుకంటే మనం ఆయన గుణాన్ని బట్టే పిలువబడ్డామని ఒప్పుకున్నాం కాడు. అట్లీస్ట్ నువ్వు ఒప్పుకుంటే ప్రచురించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒప్పుకోనోడికి నా గుణం, మా నాన్న గుణం, మా తాత గుణం, మా అమ్మ గుణం, మా అమ్మమ్మ గుణం, మా గుణాలను బట్టి మేము ప్రభువులో ఉన్నామని అనుకున్నాం అనుకోండి, నువ్వు ఆయన గుణమే ఒప్పుకోలేదు, ఇంకా ఆయన గుణాతిశయాన్ని ఏం ప్రచురిస్తావు?
ఎక్కడికి తెచ్చాడంటే మనల్ని? మళ్ళీ చదవండి. ఏ వెలుగు అంటే ఎవరికి దేవుని గుణాతిశయము ఇప్పుడు బయలుపరచబడుతుందో అది వారికి చాలా ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉంటుంది. ఇది న్యాచురల్ లైట్, సాధారణమైన వెలుగు అంటారు దీన్ని. కానీ ఆ సూపర్ న్యాచురల్ లైట్ అంటారు దాన్ని. అసాధారణ వెలుగు, అది సాధారణ వెలుగు కాదు. ఆ వెలుగు మనకు కలుగుతుంది ఎప్పుడు? ఆ గుణాతిశయం మనకు రివీల్ అయినప్పుడు. అసలు వాస్తవం చెప్పాలంటే యేసుప్రభువుని నమ్మిన వాళ్ళకి లైటింగ్ ఖర్చు 0. ఏనా ఏంటి? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అన్నట్టు మనమందరం ఇప్పుడు లైటింగ్లు ఇంటికి పెట్టుకొని లైట్లు పెట్టుకొని ఉంటాం. అంటే బయట వాళ్ళు కూడా ఏమర్థమైంది, మా లైటు అదే, ఆ లైటింగ్ దాంట్లో కదండి సంక్రాంతికి మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. ఆ లైటింగ్ దాంట్లో మనం క్రిస్మస్కి వేసుకుంటాం. ఆ లైటింగ్ దాంట్లో నేను ఇది చెప్పానని కొనేసుకున్నారు కాక శాశ్వతంగా ఉంటాకే. మీరు కొనేసుకున్న బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మా లైటు లైట్ ఒకటి అనుకోరా? మీరు స్టార్ కొన్నారా లేదా? ఎవరైనా కొనకపోతే నేను మాట చెప్తాను, స్టార్ కొంటే దాన్ని వెలిగించాలంటే కరెంట్ ఎక్కడి నుంచి? మన లైటే కదా వెలిగేది అక్కడ స్టార్లో. ఈ కరెంటు మనకే వస్తుందా, పక్కింటి వాళ్ళకి కూడా వస్తుందా? మరి ఇంకేముంది, అది సాధారణమైన లైట్లు కదా. ఈ లైట్లు పెట్టి ఇంకా మనం ఇంకెంతకాలం షోయింగ్ చేద్దాం? ఈ లైట్ కాదు మనకు కావాల్సింది, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు ఎప్పుడు కలిగిద్ది? ఆయన గుణాలు మనకు రివీల్ అవుతున్నప్పుడు. ఆయన అసలు మనల్ని పిలవటానికి కారణం ఆయన గుణాన్ని బట్టి పిలిచాడు. ఆ గుణం ఏంటో మనకు రివీల్ అయింది. ఇప్పుడు నేను చెడ్డోడిని అనండి ఒకసారి, మీరు అందరూ అనండి, పర్లేదు అనండి. మీరు మరీ ఫీల్ అయిపోతున్నారు. పోనీ మంచోడిని అనండి, కనీసం మీరు నన్ను మంచోడిని అని ఒప్పుకుంటే ఎంత మంచోడిని మీకు తెలియబడే అవకాశం ఉంది. నన్ను మొదట్లోనే మీరు చెడ్డోడంటే నా మంచితనాన్ని చెప్పాల్సిన నోరు మీకు ఇంకెక్కడ ఉంటుంది? అలాగే నేను రక్షించబడ్డానికి కారణం ఏంటి? ఆయన నన్ను పిలిచాడు. ఆయన నన్ను పిలవడానికి కారణం ఏంటి? ఆయన గుణాన్ని బట్టి. అప్పుడు నువ్వు అది ఒప్పుకుంటే అట్లీస్ట్ ఆ గుణం ఏంటో ప్రచురించాలి. కాబట్టి ఆ గుణాన్ని దేవుడు రివీల్ చేస్తాడు. ఎన్ని రోజులు ప్రచురించాలి మనం? ప్రతిరోజు. ఎన్ని రోజులు? ఊపిరి ఉన్నంత వరకు అనండి. ఊపిరి ఉన్నంత వరకు ఆయన ప్రకటించాలా? ఆయన ప్రకటించాలంటే ఊపిరి ఉన్నంతకాలం ఆయన ఎంత గుణవంతుడో మనకు తెలియబడుతూనే ఉంటుంది. అంటే మనకి ఆశ్చర్యకరమైన వెలుగు ఇంకా ఇంకా కలుగుతూనే ఉంటుంది. అది కలగాలి. చీకటిలోంచి వెలుగులోకి వచ్చాక కూడా మనకి ఇంకా వెలుగు కనపడకపోతే కష్టం. స్థితి అయితే మార్చాడు కానీ, చీకటిలో నుండి వెలుగులోకి అయితే తెచ్చాడు కానీ, ఆ వెలుగేంటో మనకు ఉదయించకపోతే కష్టం అన్నమాట. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం. వెళ్ళట్లేదు కదా ఎన్ని మొక్కలు? లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చదవండి. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యం ఏమిచ్చిందంటే మనకు అరుణోదయ దర్శనం కదండి. అరుణోదయం ఎలా ఉంటుంది? అరుణోదయం తెలుసా? అరుణోదయం అంటే ఏంటి? అరుణోదయాన్ని ఏం జరిగేది చదవండి. మరి మనమేమో సరిగ్గా చదువుకోలేదు చిన్నప్పుడు. బైబిలే చదువుకుందాం, మరి ఏం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5:31. అరుణోదయం అంటే ఏంటి? 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు. అది అరుణోదయాన్ని ఏం జరిగిద్దంటే సూర్యుడు బలంగా ఉదయిస్తాడు. వేటిని ఛేదించుకుంటూ రాత్రంతా ఏలిన చీకటిని దాన్ని అంతా చీల్చుకుంటూ చాలా బలంగా సూర్యుడు వస్తాడనమాట. దానిని అరుణోదయం అన్నారు. ఆ అరుణోదయం మనకు కలగాలి.
దాన్నే హైలైట్ ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. సో ఆ వెలుగు మీకు కలుగును గాక. ఈ వెలుగు మూలమేంటి? ఆ మహావాత్సల్యం. మీరు చదివిన దానిలో ఉంది, ఆ మహావాత్సల్యమును బట్టి అరుణోదయ దర్శనం. మహావాత్సల్యాన్ని బట్టి మనల్ని క్షమించాడు, మహాప్రేమ చేత మనల్ని క్షమించాడు. చెప్పండి, అమూల్యమైన వాడిని ఇచ్చి మనల్ని క్షమించాడు, కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మనల్ని క్షమించాడు. ఆయన మనకు అమూల్యమైన వాడు, మనం ఆయనకు అమూల్యమైన వారం. ఎందుకంటే మనం ఆయన యందు కారణం, ఆయన మనలను పిలవడానికి మూలం ఆయన మహిమా గుణాతిశయము. కాబట్టి ఇది మనం ఒప్పుకున్న కాడి నుంచి ఆయన గుణమేంటో మనకు తెలియబడింది. ఆ గుణమేంటో తెలుసుకున్నప్పుడే దాన్ని ప్రచురిస్తాం. అదే ఆశ్చర్యకరమైన వెలుగు. కాబట్టి మనందరికీ అరుణోదయం కలుగును గాక. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ తలంపులు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, యేసు ప్రభునామంలో ముందుకు మీ ఆత్మనిచ్చి నడిపించి మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని చాలామంది లైవ్లో వినాలని ఆసక్తి చూపించారు, కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అది వెళ్ళలేదు. తర్వాత అయినా వారు వినే కృప ఇమ్మని యేసు ప్రభునామములో వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.